బార్లీ వాటర్ ఈ పదము మన అమ్మమ్మలు నానమ్మలు చెప్తున్నప్పుడు విన్నారు కదా. కానీ ఇది వాళ్ళు ఓల్డెన్ డేస్ లో బాడీని కూల్ చేయడానికి అండ్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. అండ్ దాంతో పాటు న్యాచురల్ డీటాక్సిఫైయింగ్ వాటర్ గా కూడా వాళ్ళు పూర్వం తాగుతూ వచ్చారు. కానీ ఈ వాటర్ వల్ల మనకు వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది అన్నది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. అండ్ ఎవ్రీ మంత్ 2 batches అయితే స్టార్ట్ అవుతాయి. 1st of the month కి అండ్ 16th of the month కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. మీలో ఎవరైనా ఒక హెల్తీ మీల్ ప్లాన్ ని అలవాటు చేసుకుంటూ అది కుక్ చేసుకొని మీ ఇంట్లోనే మీ చేతులతో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకొని ఒక హెల్తీ మీల్ ప్లాన్ ని తింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఫుల్ డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 అండ్ కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, న్యూ ఇయర్కి కొత్తగా కనపడాలి వెయిట్ లాస్ అయ్యి అనుకుంటే, అది దట్టు హెల్తీ వేలో, మర్చిపోకండి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతేనే అది సస్టైనబుల్ వెయిట్ లాస్. మీలో ఎవరైనా అలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. బార్లీ వాటర్, ఈ వాటర్ నేను డైట్ ప్లాన్ ఇచ్చేటప్పుడు వీక్లీ అట్లీస్ట్ ఒక 2 times డీటాక్స్ వాటర్గా ఇస్తూ ఉంటాను. ఎందుకు అంటే నేను ఎవ్రీడే నేను పంపించే ఆడియోలో వాళ్ళకి చెప్తూ వస్తాను, డైలీ 3 to 3.5 liters ఆఫ్ వాటర్ తీసుకోండి అని. ప్లెయిన్ వాటర్ తీసుకోవాలంటే చాలా మందికి బద్ధకం కదా, అండ్ తాగుబుద్ధి కూడా కాదు. సో ఇలాంటి వాళ్ళకు నేను డిఫరెంట్ డీటాక్స్ వాటర్స్ అని అండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అని ఇస్తూ ఉంటాను. దాంట్లో ఒక వాటరే ఈ బార్లీ వాటర్. ఈ బార్లీ వాటర్ తీసుకోవడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే మన టమ్మీ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనము ఓవర్ ఈటింగ్ చేయము. ఎందుకు? ఈ బార్లీ వాటర్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, బీటా గ్లూకాన్ అని. ఈ ఫైబర్ వల్ల మన టమ్మీ ఎప్పుడు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మనకు ఎక్కువగా క్రేవింగ్స్ రావు అండ్ ఎక్కువగా తినాలి అని అనిపించదు. మనం ఇచ్చే బ్యాలెన్స్డ్ ఫుడ్, సింప్లిఫైడ్ ఫుడ్ మీరు కుక్ చేసుకొని తింటూ ఈ వాటర్ తీసుకోవడం ద్వారా మన డైజెషన్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. మనకు బ్లోటింగ్ కానీ గ్యాస్ అక్యుములేషన్ కానీ ఎక్కువగా జరగదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనకు ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది. అది ఎలా అబ్బా అని అనుకుంటారా? మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో అది మన బాడీలో వెళ్ళంగానే అది గ్లూకోజ్ బ్రేక్ అయిపోయి షుగర్ స్పైక్ అవుతాయి, ఇన్సులిన్ స్పైక్ అవుతాయి. అండ్ దట్టు ఎక్స్ట్రా ఫుడ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ తీసుకుంటామో మన షుగర్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి, ఇన్సులిన్ కూడా స్టేబుల్గా రిలీజ్ అవుతుంది, మన షుగర్స్ని మేనేజ్ చేస్తుంది. కాబట్టి మనం తీసుకున్న బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యి ఆ న్యూట్రియంట్స్ అన్ని మన బాడీలో అబ్జార్బ్ అవుతాయి అండ్ ఎక్స్ట్రా ఫుడ్ ఫ్యాట్గా స్టోర్ అవ్వదన్నమాట. కాబట్టి మనకు ఫ్యాట్ మెటబాలిజంలో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న ఫైబర్ మన గుడ్ గట్ బ్యాక్టీరియాకు ఫుడ్గా మారి మన గట్ని కండిషన్లో పెట్టడంలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వెయిట్ లాస్లో ఈ డీటాక్స్ వాటర్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే దీనికి డైరెటిక్ పవర్, న్యాచురల్ డైరెటిక్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ తీసుకుంటామో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి ఫ్లష్ అవుట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి ఫ్లష్ అవుతాయో మన స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో వస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ న్యాచురల్గా వర్క్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ మన హెల్త్ కండిషన్లో ఉంటుంది అండ్ వెయిట్ లాస్లో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? జస్ట్ మీరు ఒక 1 to 2 spoons బార్లీ తీసుకొని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ 1-2 spoons ఆఫ్ బార్లీ పౌడర్ని ఒక 1 liter ఆఫ్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసుకొని ఈ బార్లీ వాటర్లో మీరు లెమన్ స్క్వీజ్ చేసుకోండి. లెమన్ సరిపోదు అనుకున్న వాళ్ళు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు లెమన్ అవాయిడ్ చేసేసి పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ని మిక్స్ చేసుకొని తాగారు అంటే సరిపోతుంది. సో ఇలా తీసుకోవడం ద్వారా మీకు అట్లీస్ట్ ఒక
1 లీటర్ ఆఫ్ వాటర్ మీ బాడీలోకి ఎంటర్ అవుతాయి అండ్ దాంతోపాటు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోయి నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. సో వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ ఈ వాటర్ని మీ రెగ్యులర్ డైట్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. మీలో ఎవరైనా తీసుకుంటూ ఉంటే ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ పొందారో మా కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఇంకొక హెల్తీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీరు చేయాల్సిన పని ఏంటి, మా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.